శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతం 32వ రోజు పారాయణం. ఋతుమహారాజు ఎప్పుడైతే పిండుకున్నాడో దేవతలందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఇంద్రుణ్ణి దూడగా వదిలేరు. అమ్మ వాళ్ళకి వీర్యము, ఓజము, ఋతము అనేటువంటి మూడింటిని విడిచిపెట్టింది. రాక్షసుడు ప్రహ్లాదుని దూడగా చేసుకుని లోహపాత్రల్లోకి 3 రకాలైనటువంటి సొరల్ని పిండుకున్నాడు. గంధర్వులు, అప్సరసులు విశ్వావసుని దూడగా చేసి వదిలి పద్మంలోకి సౌందర్యాన్ని, మధువుని పిండుకున్నారు. అందుకే పద్మం అంత సౌందర్యంగా ఉంటుంది. పితృగణములు ఆర్యముని దూడగా చేసుకుని పచ్చి మట్టి పాత్రలో ద్రవ్యాన్ని పిండుకున్నారు. సిద్ధులు కపిల మహర్షిని దూడగా చేసుకుని ఆకాశమనే పాత్రలోకి సిద్ధులు పిండుకున్నారు. అందుకే వాళ్ళు ఆకాశగమనం చేయగలుగుతూ ఉంటారు సిద్ధపురుషులు. కింపురుషులు మైడుని దూడగా చేసుకుని యోగం అనే పాత్రలోకి ధారణ అనే శక్తిని పిండుకున్నాడు. యక్ష, భూత, పిశాచాది గణములు రుద్రుణ్ణి దూడగా చేసుకుని కపాలంలోకి రక్తాన్ని పిండుకున్నారు. పాములు తక్షకుని దూడగా చేసుకుని తమ పుట్టలనబడే పాత్రలోకి పురుగులు, ఫలములు అనే వాటిని పిండుకున్నారు. వృక్షములు తమ పుట్టల్లోకి రసమును పిండుకున్నారు. అందుకే మనకి అన్ని రకాలైన రుచులు వృక్షం నుంచే వస్తాయి. అవి ఆయా రుచులను కలిగి ఉంది మనకి రసపోషణ చేస్తున్నాయి. అలా పృథుమహారాజు ఆనాడు ఎవ్వరూ పొందినటువంటి విజయాన్ని సాధించి భూమండలాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలందరూ పరమ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్థితిలో ఆయన 100 అశ్వమేధాలు చెయ్యాలని సంకల్పించాడు. బ్రహ్మావర్తమనే స్వయంభూమనువు పరిపాలించిన ప్రాంతానికి వెళ్ళి సరస్వతి, త్వషర్జతి అనేటువంటి 2 నదుల మధ్య ప్రాంతంలో యజ్ఞశాల కట్టించి 99 అశ్వమేధాలను చేశాడు. ఇంకా 100వది చేస్తూ ఉంటే దేవేంద్రుడు ఒక విచిత్రమైన రూపంలో పెద్ద పెద్ద జటలు కట్టుకుని వచ్చి ఆ యాగాశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు. దాన్ని అత్రి మహర్షి కనిపెట్టారు. బాణం వేసి యాగాశ్వాన్ని వెనక్కి తెమ్మన్నారు. పృథు మహారాజు కూడా బయలుదేరాడు. కానీ జటలు కట్టుకుని ఋషిదాశధారి అయినటువంటి వాడి మీద బాణం వేయడానికి అనుమానపడ్డాడు. అత్రి మహర్షి అన్నారు, గుర్రాన్ని ఎత్తుకుపోతున్నవాడు ఇంద్రుడే, నువ్వు నిర్భయంగా ఆ బాణాన్ని వదిలేయి అన్నాడు. బాణం వదలడానికి పృథుకుమారుడు సిద్ధపడ్డాడు. ఇంద్రుడు భయపడి ఆ రూపాన్ని, అశ్వాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఇంద్రుడు అపహరించిన గుర్రాన్ని వెనక్కి తెచ్చాడు కాబట్టి అతనికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. మరల యజ్ఞం జరుగుతోంది. ఓ రోజు ఇంద్రుడు తన శక్తితో చీకట్లు కమ్మేటట్లుగా చేశాడు. గాఢాంధకారంలో ఉండగా మరల యాగాశ్వాన్ని అపహరించి తీసుకెళ్ళిపోదామని అలా వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. ఈసారి మరల అత్రి మహర్షి కనిపెట్టాడు. ఈసారి ఇంద్రుడు ఖట్కాంగాన్ని చేతితో పట్టుకుని దాని మీద ఒక పుర్రె బోర్లి చెడిపోతున్నాడు. అటువంటి వాడు సాధారణంగా మాంత్రిక శక్తులను కలిగినటువంటి వాడు, కొంచెం సాధన చేసైన వాడు ఉంటాడు, లేదా బ్రహ్మహత్య పాప విముక్తి కోసం వెడుతున్న సాధు పురుషుడైనా ఉంటాడు. కాబట్టి అట్లన్ని వధించాలా వద్దా అని మళ్ళీ పృథు మహారాజుకు అనుమానపడుతున్నాడు. అప్పుడు అత్రి మహర్షి అన్నాడు, నీవేమీ బెంగ పెట్టుకోవసరం లేదు, మళ్ళీ అతడు ఇంద్రుడే, బాణం వేసి అన్నాడు. పృథువు బాణం తీశాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రూపాన్ని, గుర్రాన్ని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ పారిపోయాడు. ఇంద్రుడు వదిలిపెట్టిన రూపానికి పాఖండ రూపం అని పేరు. పాఖండము అంటే పాపఖండము. అందులోంచే పాషండులు పుట్టారు. వాళ్ళు పైకి చూడడానికి వేదాలు అంగీకరించి యజ్ఞయాగాదులు క్రతువులు చేసేవారిలా కనపడతారు, కానీ వాళ్ళు వేదం విరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ధర్మం గతి తగ్గిపోతుంది. 2 మార్లు యాగాశ్వాన్ని అపహరించడే కోపంతో ఈ పృథువు యజ్ఞం పాడైపోతే పాడైపోయిందని లేచి నిలబడి ధనస్సు పట్టుకుని బాణాలను సంధించి ఇంద్రుడి మీదకి వదలడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఋషులు అన్నారు, నీవు యజమానివి, నీవెందుకు బాణం వదలడం? నీవు చేస్తున్న 100వ యజ్ఞం పాడు చేశాడు కనుక మా మంత్రశక్తి చేత ఆ హోమంలో ఇంద్రుడిని పడేస్తాం అన్నారు. అప్పుడు ఇంద్రుడి మీద క్షేత్రశక్తి, తపశ్శక్తి కలిసిపోయాయి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన అన్నారు, మీరిద్దరూ పొరపాటు పడ్డారు. మీకింత తపశ్శక్తి ఉందని ఇంద్రుడు అగ్నిహోత్రంలో పారేయడానిక?
పృథు, నీకింత క్షాత్రశక్తి ఉంది, ఇంద్రుని బాణం వేసి సంహరించడానిక? మీరిద్దరూ చేసింది పొరపాటే. అంటే పృథు చేసింది, అత్రి మహర్షి చేసింది పొరపాటే అని బ్రహ్మగారు సమర్థిస్తున్నారు ఇక్కడ. అదే సమయానికి ఆశ్చర్యకరంగా సభలోకి పూర్ణాంశతో శ్రీ మహావిష్ణువు వచ్చారు. పృథువు స్తోత్రం చేసి నమస్కరించాడు. స్వామి గరుడ వాహనం దిగి, పృథు, ఇప్పటికి నీవు 99 అశ్వమేధ యోగాలు చేసావు కదా, ఇంకొకటి చేస్తే ఏమవుతుంది? మహా అయితే సంఖ్య పెరుగుతుంది. ఇలా చేసుకుంటూ పోతే ఈ కర్మకు అంతమేమైనా ఉందా? 99 అశ్వమేధ యాగాలు చేసి నీవేమిటి తెలుసుకున్నావు? ఏమీ లేదు. ఇంద్రుడు అడ్డు వచ్చాడు కాబట్టి ఆయన చంపి అవతల పారేస్తానంటున్నావు. అంటే నీకు దేహాత్మబాణం ఉండిపోయింది. ఇంద్రుడిని విడిచిపెట్టి ఉంటే నీవు బ్రహ్మజ్ఞాని అయిపోదువు. ఇంద్రుడి మీద బాణం వేయడం వల్ల దేహాత్మాభిమానంతో కిందకి జారిపోయావు. అతడు అలా ఎందుకు చేశాడో నీవు గుర్తించావా? నీ యందు జ్ఞానం కలగాలని అది జరిగింది తప్ప ఇంద్రుడు నీ యందు అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ అతని చర్య పైకి దోషంగా కనబడుతోంది. అందుకని నీవు బాణం వేయవలసింది ఇంద్రుడి మీద కాదు. నీకు బోధ చేయడం కోసం ఇంద్రుడు విడిచిపెట్టమన్నటువంటి రూపం నుండి అప్పుడే పాషండులు పుట్టి పాషండ మత వ్యాప్తి చేసేస్తున్నారు. వారి మాటలను విని సంతోషపడిపోయి వేల కొద్దీ జనం పాషండులైపోతున్నారు. ఇప్పుడు నీవు నీ బాణం పట్టుకుని ఆ పాషండ మతాన్ని నాశనం చెయ్యి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు. వెంటనే పృథువు ఇంద్రుడితో స్నేహం చేశాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంద్రుడు 2 సార్లు వచ్చి అశ్వమేధ యాగంలో ఉన్నట్టు గుర్రాన్ని పట్టుకెళ్ళిపోవడంకి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన్ని పృథు మహారాజుని పరీక్షిద్దామని చేసినటువంటి పని అన్నమాట. అంటే ఏంటి? పృథు మహారాజుకి దేహం మీద ఆత్మాభిమానం ఉండబట్టి, అమ్మో నా గుర్రం పట్టుకెళ్ళిపోతున్నారని అనుకుని ఇంద్రుడి మీద దండెత్తాడనమాట. శ్రీ మహావిష్ణువు ఏమన్నాడు? నీవు ఇంద్రుడి మీద దండెత్తబట్టే నీకు దేహాత్మాభిమానం ఉంది. ఆ దండెత్తడం ఏదో ఈ పాషండుల మీద దండెత్తితే వాళ్ళకి నాశనం అయిపోతారు అని చెప్పారనమాట. అప్పుడు అలాగా శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే పృథువు ఇంద్రుడు మన శత్రువు కాదు, మనకి మిత్రుడే అని చెప్పి స్నేహం చేశాడు. పృథు మహారాజులో ఉన్న గొప్పతనం కేవలం భూమిని గోవుగా చేసి పితకడం కాదు. మనకి నవవేద భక్తులు ఉన్నాయి. అవేంటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 మనకి నవవేద భక్తులని అంటారు. ఇందులో అర్చన భక్తికి పృథు మహారాజు గొప్పవాడు. పృథు మహారాజు జీవితంలో ఈ ఘట్టాలను వింటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు, పృథు నీకు ఇంకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పృథు మహారాజు అన్నాడు, స్వామి నన్ను మరలా మోహ పెడదామని అనుకుంటున్నావా? నాకెందుకు స్వామి ఈ వరాలు? నాకేమీ అక్కర్లేదు. నాకు ఏ వరం కావాలో తెలుసా? నీ పాదార విందములందే గూర్చి వర్ణన చేసి నీ గురించి స్తోత్రం చేస్తూ ఉంటే, నీ కథలు చెప్తూ ఉంటే అలా విని పొంగిపోయేటువంటి స్థితి నాకు చాలు. మోక్షం వస్తే నీలో కలిసిపోవడం వల్ల మరల నాకు ఆ శ్రవణానందం దొరకదు. ఈశ్వరుడి కథలు చెప్తూ వింటూ పొంగిపోయే అదృష్టం ఉండదు. అందుకని నాకే వరం అక్కర్లేదు. నీ కథలు వినగలిగినటువంటి అదృష్టం నాకు కలిగించు అన్నాడు. ఇది పృథు మహారాజు గారి పూజానిష్ట అంటే. అందుకే మనకి షోడశోపచారాలు వచ్చాయి. ఇటువంటి అర్చన చేశాడు కాబట్టే పృథువు అర్చన చేస్తే ఆయన పట్ల విశేషమైన ఆనందం ఈశ్వరుడు పొందుతాడు. ఒకనాడు సత్రయాగం చేసి అందరికీ బ్రాహ్మణులు ఎలా జీవించాలో, క్షత్రుడు ఎలా జీవించాలో, భూమి ఎలా రక్షించాలో వారి వారి విధులను గురించి ప్రసంగం చేశారు. ఇప్పుడు కర్మయందు శుద్ధి కలిగి భక్తికి దారితీసింది. అపారమైన భక్తి వైరాగ్యంనకు దారితీసింది. ఒకరాజు సత్రయాగం జరుగుతూ ఉంటే సనక సనందాది మహర్షులు కిందకి దిగారు. మహాపురుషులైన వారు వస్తే లేచి నడిచి వస్తున్నప్పుడు
అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఏమవుతుంది? ఆయుర్దాయం తగ్గిపోతుంది. ప్రాణములు తమ తమ స్థానంలోంచి లేచి వచ్చేస్తాయి. అందుకని లేచి నిలబడితే అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలబడాలి. సనక సనందాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు. వారిని అర్చించాడు. వారికి ఉచితాసనాలు కూర్చోబెట్టి, స్వామి, మేము సంసారం నందున్న తిన్నార్గులం, మేము ఎలా తరిస్తాము? మేము తొందరగా తరించడానికి ఏదైనా మార్గం ఉందా? మాకు దయచేయండి అని అన్నాడు. బాహ్యమునందు ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుల్లా కనపడవచ్చు, ఒకడు దరిద్రుల్లా కనపడవచ్చు. కానీ అంతరమునందు ఒకడు ఈశ్వరుని దృష్టిలో గొప్ప ధనవంతుడు, వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణం చేత అని అడిగితే సనక సనందాదులు అన్నారు, ఎవరు మహాపురుషుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి వంగి నమస్కరించి తన ఇంటిలో ఉన్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమాన్ని సన్యాశ్రమానికి భిక్ష పెట్టడానికి ఉపయోగిస్తున్నాడో అటువంటి వాడు ఈశ్వరి దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు అని చెప్పారు. అంటే ఏంటి? మనకి పైకి కనపడుతున్న ఐశ్వర్యవంతులు కానీ, పైకి కనపడుతున్నటువంటి కటిక దరిద్రులు కానీ అవి పైకి కనబడుతున్న వాటివే. కానీ ఈశ్వర దృష్టిలో ఎవరు ధనవంతులో తెలుసా? ఎవరైతే పెద్దలను సేవించి వాళ్ళకి తృణమో పణమో అర్పించి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం చేసుకున్న వాళ్ళే నిజమైనటువంటి ధనవంతులు. అది భగవంతుని దృష్టిలో. అది చేయలేనివాడు పైకి ఎంత ధనవంతుడైనా ఈశ్వరుని దృష్టిలో దరిద్రుడు అని చెప్పడానికి సనక సనందాదులు ఇలాగా చెప్పారన్నమాట. ఈ విధంగా సనక సనందాదులు పృథువుకి జ్ఞానభిక్ష పెడుతున్నారు అన్నమాట. ఇంకా అన్నారు, గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలం పాపకర్మల యందు నిమగ్నుడై ఈశ్వరుని వైపు తిరగనివాడు జీవితంలో తరించడానికి చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? ఆ భగవంతుని పాదాలను నమస్కరించగలిగైన నిపుణత కలిగైన ఒక మహాభక్తునితో స్నేహం పెట్టుకో. మెల్లగా భగవంతునితో అనుబంధం పెంచుకునేలా చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళతో కలిపి తిరిగి సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామయోగానికి దారితీసి ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనబడుతోందన్న అనుభవంలో సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోతే, ఆ తరువాత ఘటము పగిలిపోతే ఆ కుండలో ఉన్న ఆకాశము అనంతాకాశంలో కలిసినట్టుగా నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు. సుఖదుఖాలు దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానము చేత ఈశ్వరునిలో కలిసిపోయి సాయుధ్యాన్ని కలుగుతుంది అని వాళ్ళు చెప్పారన్నమాట. అంటే వాళ్ళు ఏంటి, ఒకవేళ భగవంతుని యందు భక్తి లేదనుకోండి, కనీసం భక్తి ఉన్న వారితో అయినా స్నేహం చేస్తే మెల్లగా ఆ భగవంతుని యందు భక్తి దారితీసి వాళ్ళకి ఒక కుండలో ఉన్నటువంటి మట్టి మిగతా కుండల్లో ఉన్న మట్టి ఒకే విధంగా ఉన్నట్టుగా మట్టి సమానం, కానీ పాత్రలు మాత్రం వేరన్నమాట. అలాగా అందరి యొక్క జ్ఞానము భగవంతుని దృష్టిలో ఒకటే. అలాగా అందరూ కలిపి భక్తి ఉన్నవారు, భక్తి లేనివారు భక్తి ఉన్నవారితో తిరిగి వాళ్ళలో జ్ఞానం పెంపొందించుకుంటే అందరూ కూడా భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని కలుగుతుందని సనక సనందాదులు చెప్పారన్నమాట. సనక సనందాదుల బోధ చేత జ్ఞానం పొందినవాడై కొడుకులకు రాజ్యం ఇచ్చేసి ఉత్తర దిక్కుకు ప్రయాణించి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి ఇంద్రియాలను గెలిచి అంచెమునందు తన గుదస్థానం నందున్న వాయువును ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో ఉన్న పృథివీతత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్న పృథివికి కలిపేసి జలమునకు జలము కలిపి ఆకాశానికి ఆకాశం కలిపి తనలో ఉన్న తేజస్సు ఊర్ధముఖం చేసి పునరావృత్తరహిత విష్ణు సాయుధ్యం కొరకు బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న విష్ణుశక్తి వ్యాపకత్వం నందు కలిపేశాడు పృథు మహారాజు. ఈ విధంగా పృథు మహారాజు పునరావృత్తరహిత
మోక్షాన్ని పొందాడు. పిమ్మట ఆయన భార్య అర్చిస్సు వెంటనే భర్తకి తర్పణం విడిచి తలస్నానం చేసి అగ్నిహోత్రం నందు ప్రవేశించి శరీరం విడిచిపెట్టి భర్త ధ్యానం చేస్తూ భర్త ఏ లోకంలోకి వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆ లోకంలోనికి వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తి యందు లీనమైంది. ఇది పృథు మహారాజు యొక్క చరిత్ర. ఇంత పరమ పవిత్రమైన ఈ పృథు మహారాజు యొక్క ఉపాఖ్యానమును వినినా చదివినా అత్యంత శుభఫలితం కలుగుతుంది. చంద్రావందనం చేయడం మానివేసిన వాడు కూడా పృథు మహారాజు గారి చరిత్ర వింటే ఆ దోషం నివారణై బ్రహ్మవర్చస్సును పొందుతాడు. క్షత్రియుడు తనకు ఫలానా రాజ్యం కావాలని పృథు మహారాజు చరిత్ర విని యుద్ధానికి వెళ్తే జగత్తునంతటినీ గెలిచి సార్వభౌముడవుతాడు. ఇక వైశ్యుడు పృథు మహారాజు చరిత్ర వింటే అతనికి వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరులైన వారు పెద్దలను సేవించే తత్వం ఉన్నవారు పెద్దల అనుగ్రహాన్ని పొంది వారి కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. ఏమీ తెలియనివాడు కూడా ఇటువంటి పృథు చరిత్రను వింటే సర్వసిద్ధులను పొంది సర్వపాపాలు నశించి శ్రీకృష్ణ పరమాత్మ పాదార విరమందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవన్నీ పొంది అంచమున మోక్షస్థితి పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలోనే బోధ జరిగేటువంటి అదృష్టాన్ని పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైన పోతనామాత్యుడు తెలుగులో ఆంధ్రీకరించారు. అంతటి గొప్ప వ్యాస మహాముని యొక్క రచన వలన మన పోతనామాత్యుడు తెలుగులో ఆంధ్రీకరించడం వలన మనకై ఇటువంటి జ్ఞానం కలిగిందని నా అభిప్రాయం. ఇంతటితో ఈరోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి.